హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కీమా మకరోని అయితే చేస్తున్నాను. ఇది కీమా ఫస్ట్ గుంట కావాలి. మకరోని అయితే ఇది నీటిలో ఎట్టి ఉడికించుకోవాలి. ఇవి రెడీమేడ్ ప్యాకెట్లు వస్తాయి. క్యారెట్, స్వీట్ కార్నరు, బఠానీలు అంటారు ఇట్లా, ఇది ఒలివ్ ఆయిల్ అంటారు స్వీట్స్. ఇవి టమాటా ఒకటి, సీజ్ అంటారు సీజు. ముందుగా బంగాళదుంపలు అయితే నేను ఉడకబెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేపుకొని టమాటా అయితే ముక్కలు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఉల్లిపాయ టమాటా అన్ని బాగా వేగిన తర్వాత పసుపు, కొంచెం మిరియాల పౌడరు, గరం మసాలా, కీమా అయితే బాగా వేసుకొని కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత 10 నిమిషాలు మూత పెడితే బాగా ఉడుకుతుంది. బంగాళదుంపలు అయితే మిక్సీలో వేసి, ఇవి సీజ్ అంటారు కదా, ఇవి కూడా సీజ్ అయితే వేసి కొంచెం మిరియాల పౌడరు, సాల్ట్ వేసి మిక్సీ పడుతున్నాను. వేడి నీళ్ళు అయితే పక్కన పెట్టి ఈ మకరోని అయితే వేడి నీళ్ళు అయితే వేస్తున్నాను. ఈ బంగాళదుంపలు గిన్నె అయితే నేను మిక్సీలో పట్టుకున్నాను కదా, ఇదైతే కొంచెం అడుగున వేస్తాను. వేసి దీనిపైన మకరోని వేస్తాను. ఈ రంజాన్ టైంలో అయితే ఖాళీగా ఉండదు, ఉత్తప్పుడైనా సరే వండాలనుకుంటే వండేస్తాము. ఇప్పుడు దీనిపైన అయితే నేను వండుకున్న కీమా అయితే నేను పైన అలా వేస్తున్నాను. కీమా అయితే వేస్తాను కదా అంతా, మళ్ళీ దీనిపైన అయితే మళ్ళీ మకరోని వేస్తున్నాను. అయితే గిన్నె అయితే నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు సీజ్ ఉంది కదా, ఈ సీజ్ అయితే నేను వేసి ఫుల్ ఓవర్లో అయితే పెడతాను. కాదు సాంబార్స్ అయితే ఇలా నేను నూనె లేకుండా అయితే పైన అయితే నేను చేతినైతే వేసాను. ఇది ఫ్లోర్లో అయితే పెడతాను. ఫ్రెండ్స్, రెడీ అయితే అయిపోయింది కీమా మకరోని. అయితే నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇంకేంటంటే